రిటైర్మెంట్ తర్వాత అందరికి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? లైఫ్ని స్మూత్గా రన్ చేయడానికి కార్పస్ని ఎలా యూజ్ చేయాలి? దీనికోసం ఎక్స్పర్ట్స్ ఏమంటుంటారంటే 4% రూల్ని యూజ్ చేయమని. ఈ రూల్ కూడా చాలా సింపుల్. మీకు స్టడీ ఇన్కమ్ ఉండాలి, అలాగే మీ కార్పస్ 30 ఇయర్స్ ఉండాలి. సో దీనికోసం ఏం చేయాలంటే మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉండాలి. అరౌండ్ 50 to 60% ఈక్విటీలో, అలాగే 40 to 50% మనకి డెప్ట్ ఫండ్లో ఉండాలి. సరే, ఈ 4% లాజిక్ ఏంటి? దీని లాజిక్ ఏంటంటే మీ రిటైర్మెంట్ కార్పస్ 2 crores ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్ మీరు 4% విత్డ్రా చేయాలి, అంటే 8 lakhs మాత్రం విత్డ్రా చేయాలి. అదే నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ 6% ఉందంటే మీ విత్డ్రాల్ కూడా 6% పెంచాలి, అంటే ఇప్పుడు 8.48 lakhs అయితే అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మీ విత్డ్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇలా చేస్తే కార్పస్ 0 అయిపోదా? దీనికి సింపుల్ ఆన్సర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. మీ మనీ ఇన్వెస్ట్ అయ్యే ఉంటుంది కదా, దాని మీద రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఎంత రిటర్న్స్ వస్తాయి? సో దీన్ని మనం సింపుల్గా ఎగ్జాంపుల్లో చూద్దాం. మనకి 1% రిటర్న్ తేడా వల్ల మీ కార్పస్లో ఎంత చేంజ్ వస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్ మనకి 9% రిటర్న్స్ వస్తే 30 years తర్వాత మీ కార్పస్ చూసుకుంటే అరౌండ్ 4.6 crores ఉంటుంది. అదే 8% రిటర్న్ వస్తే 30 years తర్వాత ఓన్లీ 1.46 crores డిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కార్పస్ ఎంత ఉండాలంటే మీ రిటైర్మెంట్ అయిన టైంకి మీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయో దానికి 30 to 35 times అయితే మీ కార్పస్ అయితే ఉండాలి. అప్పుడే మీకు స్టేబుల్ రిటైర్మెంట్ ప్లాన్ అయితే ఉంటుంది. సో ఇంకేం చూస్తున్నారు? లేట్ చేయకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలాగే గ్రో తెలుగుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.